హాయ్ వియర్స్, వెల్కమ్ టు మార్కెట్ మ్యాడీ. గురువారం సాయంత్రం మేము రేపు ఎలా ఉంటుందని వీడియో పెట్టాము. 29th ఎలా ఉంటుందని చెప్పాను. ఆ వీడియోలో నేను రైట్ సైడ్ ఇచ్చిన లెవెల్స్ చూడండి. 23988 అండ్ 24228 ఇచ్చిన లెవెల్. అది నిన్న క్లోజింగ్ కన్నా కానీ కింద కానీ వెళ్తే మీకు 23732 టీసీఆర్ అని చెప్పి ఇచ్చినాను. మనకు ఓపెన్ అయింది. ఓపెన్ అయిన తర్వాత 23988 క్రాస్ అయింది. అక్కడి నుంచి చూడండి ఎంత ఫాస్ట్గా విరిగిపోయి 24,131 దగ్గర క్లోజ్ అయింది నిఫ్టీ. మీరు వాచ్ చేసి ఉంటే అసలు నిన్న మార్నింగ్ ఉన్న వాతావరణంలో మొన్న పడ్డ ఫాల్కి అందరు ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే మార్కెట్ ఫర్దర్ డౌన్కి వెళ్తుంది, ఫర్దర్ కంటిన్యూ అవుతుంది అని చెప్పి ఏమాత్రం ఎక్స్పెక్ట్ చేస్తారు. కానీ మన ఛానల్ ఒకటే మీకు క్లియర్గా లెవెల్ ఆఫ్టర్ లెవెల్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఈ విధంగా అవుతుంటుంది, ఈ లెవెల్ బ్రేక్ అయితే ఇక్కడికి వస్తుంది, ఇది బౌన్స్ అయ్యే లెవెల్ అని చెప్పి ఇలా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. 23,988 ఆల్రెడీ క్రాస్ అయింది కాబట్టి 24,228కి వెళ్ళాలి. అది మనకి మండే మార్నింగ్ వెళ్తుందా లేదా అన్నది, ఓపెనింగ్లోనే వెళ్తుందా లేదా అన్నది ఒకసారి మనం మండే మాత్రమే తెలుస్తుంది, చెక్ చేసుకోవాల్సి వస్తుంది. యాక్చువల్లీ నిన్న ఫ్రైడే రోజు ఏమైందని ఒకసారి మనం చెక్ చేసుకుందాం. ఫ్రైడే రోజు మీకు సెన్సెక్స్ క్లోజ్ అయింది 79,802 దగ్గర క్లోజ్ అయింది. నిఫ్టీ క్లోజ్ అయింది 24,131 దగ్గర క్లోజ్ అయింది. బ్యాంక్ నిఫ్టీ 52,055 దగ్గర క్లోజ్ అయింది. సెన్సెక్స్ ఎక్స్పైరీ లెవెల్స్ ఇచ్చాను చూడండి. నేను అప్ సైడ్ లెవెల్స్ ఏదైతే ఇచ్చానో ఆల్మోస్ట్ అక్కడే క్లోజ్ అయింది. మీకు రైట్ సైడ్ తీసుకుంటే మీకు అప్ సైడ్ లెవెల్, డౌన్ సైడ్ లెవెల్ ఫర్ సెన్సెక్స్ ఫర్ ఎక్స్పైరీని ఇచ్చాను. మీకు ఆల్మోస్ట్ సెన్సెక్స్ క్లోజ్ అయింది, అక్కడే క్లోజ్ అయింది. అంటే నియర్లీ అరౌండ్ 800 to 900 పాయింట్స్ అప్లో క్లోజ్ అయింది. టోటల్ 759 దగ్గర క్లోజ్ అయింది. ఈరోజు స్టాక్స్ కానీ మీరు వాచ్ చేసుకుంటే ఏ స్టాక్ డౌన్లో లేదు. ఆల్ వెయిటెడ్ స్టాక్స్ ఒక 10-12 స్టాక్స్ ఉంటాయి, అన్నీ అప్లోనే ఉన్నాయి, ఏది నెగిటివ్లో లేదు ఈరోజు వెయిటెడ్ స్టాక్స్లో. ఎఫ్ఐ డేటాలో తీసుకుంటే మీకు బై వాల్యూ 14,786, సెల్ వాల్యూ 19,169, నెట్ వచ్చేది నెట్ సెల్లింగ్ ఉంది ఎఫ్ఐ. అంటే 4,383 crores నెట్ సెల్లర్స్ ఎఫ్ఐ నెట్ సెల్లర్స్ అయితే మార్కెట్ ఎలా పెరిగింది? ఎఫ్ఐఎస్ అంటారు, వాళ్ళు అడగాలి కదా. ఎఫ్ఐఎస్ నెట్ సెల్లర్స్, బట్ ఎలా మార్కెట్ పెరిగిపోయింది? నిఫ్టీ 200 పాయింట్లు ఎలా పెరిగింది? సెన్సెక్స్ 700 పాయింట్లు ఎలా పెరిగింది? బ్యాంక్ నిఫ్టీ 150 పాయింట్లు ఎలా పెరిగింది అనేది అడగాలి కదా. అడగండి ఈసారి ఎవరైనా కానీ. ఎఫ్ఐఎస్ అని పోస్ట్ చేస్తూ ఉంటే ఏ స్టాక్స్ కొన్నారో ఎలా తెలుస్తుంది? ఏ స్టాక్స్ కొన్నారో ఎలా తెలియకుండా మీరు మార్కెట్ మీద దీని ఇన్ఫ్లుయెన్స్ ఎలా ఉంటుందని మీరు పోస్ట్ చేస్తున్నారని ఒకసారి అడిగి చూడండి. మీకు ఐడియా వస్తుంది, వాళ్ళకి ఐడియా వస్తుంది. డిఐఎస్ మీకు 15,201 crores కొన్నారు. వాళ్ళు సెల్ చేసింది 9,748 crores సెల్ చేశారు. 5,723 కోట్లు మీకు నెట్ సెల్లింగ్ జరిగింది. అంటే మీకు వాళ్ళు సెల్ చేసేది నియర్లీ అరౌండ్ 1,400 కోట్లు మీకు నెట్ బయింగ్ జరిగింది ఫ్రైడే రోజు మన ఎక్స్చేంజ్లో. ఇక్కడ ఎఫ్ఐ డేటా ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ చూపిస్తున్నాను. దీన్ని సెపరేట్ వీడియో పెడతాను, ఎందుకంటే దీన్ని కొంచెం సింప్లిఫై చేసి ఫర్దర్ వీడియో పెడదాం అనుకుంటున్నాను. వీఆర్ వర్కింగ్ ఆన్ దట్. ఇక చార్ట్స్ కానీ మీరు చూసుకుంటే మన నిఫ్టీ చార్ట్ చూసుకోండి. మీరు ఇక్కడ చూడండి, నిఫ్టీ చార్ట్ చూడండి. మీకు నిఫ్టీ ఓపెన్ అయింది 23,927 దగ్గర ఓపెన్ అయింది. ఓపెన్ అయ్యి సేమ్ ఉంది, పైకి వెళ్ళింది. ఫస్ట్ లెవెల్ ఇస్ 24,006, అది వెళ్ళింది, అది దాటింది 24,825, అది కూడా దాటింది. తర్వాత లెవెల్ వచ్చి 24,133, అక్కడ వరకు వెళ్ళింది. అక్కడ నుంచి ఇక కదలలేదు త్రూ అవుట్ ది డే. అక్కడే అదే లెవెల్ దగ్గర తిరుగుతూ వస్తున్నది. అంటే 24,133 దగ్గర నుంచి 24,085 ఈ రెండింటి మధ్యలో తిరుగుతూ చార్ట్ ఎలా ఉందో మీరు చూడండి. సిగ్నల్స్ ఎలా వస్తున్నది. మండే నుంచి మేము ఈ టైప్ ఆఫ్ సిగ్నల్స్ వచ్చే చార్ట్స్ మీకు ఇచ్చేదానికి ట్రై చేస్తున్నాం. మా సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ టైప్ ఆఫ్ చార్ట్స్ మండే నుంచి మీకు అవైలబిలిటీ ఉంటుంది. మీరు దాన్ని చూసి వాచ్ చేసుకొని ట్రేడ్ చేసుకోవచ్చు. సేమ్ ఇస్ ద కేసు విత్ బ్యాంక్ నిఫ్టీ. బ్యాంక్ నిఫ్టీ చూడండి, ఓపెన్ అయింది. ఓపెన్ అయిన తర్వాత మీకు 51,984 దగ్గర ఓపెన్ అయింది. పైకి వెళ్ళింది 52,156 దగ్గరికి వెళ్ళింది. కిందకి వచ్చింది మీకు 51,813 దగ్గర వరకు వచ్చింది. లో ఈజ్ 51,759. అక్కడి నుంచి మళ్ళీ ఓపెన్ దగ్గరికి వచ్చింది, మళ్ళీ కిందకి, తర్వాత ఓపెన్ దగ్గరికి వచ్చి ఫ్లాట్గా క్లోజ్ అయింది. పెద్ద మూమెంట్ లేని డే ఇది. అప్లో ఓపెన్ అయింది, ఆల్మోస్ట్ అప్లోనే క్లోజ్ అయింది. పెద్ద మూమెంట్ లేని డే. తర్వాత మన చార్ట్స్ అయిపోయిన స్టాక్స్ చెక్ చేసుకుందాం ఒకసారి. ఈ స్టాక్స్ కానీ మీరు కానీ వాచ్ చేసుకుంటే మీకు ఇది చాలా హెల్ప్ఫుల్. ఇది మీకు నిఫ్టీ అది మార్నింగ్ అంతా బై ఉన్నది, తర్వాత లాస్ట్లో సెల్ వచ్చింది. సెల్లో కూడా మీకు బెనిఫిట్ అంటారు. భారతీ ఎయిర్టెల్ మార్నింగ్ నుంచి నిన్న కూడా చెప్పాను మీకు, భారతీ ఎయిర్టెల్ టీసీఆర్ పైన ఉంది, ఇట్ ఈస్ రెడీ ఫర్ షూటప్ అని చెప్పని. అది నియర్లీ ఆల్మోస్ట్ 4% అప్ వెళ్ళింది. రిలయన్స్ ఈజ్ అప్ ఫర్ 4%. ఎల్ఎన్టీ అబ్బాయి ఆల్మోస్ట్ 58 రూపీస్ అప్. మారుతి ఈజ్ అబ్బాయి 124. ఇవన్నీ లాస్ట్ లాస్ట్ సిరీస్లో ఇవన్నీ డౌన్ ఉన్నాయి. ఇప్పుడు ఇది అప్ వచ్చాయి. ఇప్పుడు టీసీఎస్ ఈజ్ అప్, ఇన్ఫీ ఈజ్ అప్,
అండ్ సిమిలర్లీ రైట్ హ్యాండ్ సైడ్ చూస్తే ఐసిఐసిఐ బ్యాంక్ ఈజ్ అప్, కోటక్ బ్యాంక్ అప్ ఉంది, యాక్సిస్ బ్యాంక్ అప్ ఉంది, ఇండస్ఇండ్ బ్యాంక్ అప్ ఉంది, హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఫ్లాట్ ఉంది, అండ్ ఎస్బీఐ కూడా ఫ్లాట్గా క్లోజ్ అయింది. అందుకని బ్యాంక్ నిఫ్టీ కొంచెం హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఫ్లాట్గా ఉంది కాబట్టి బ్యాంక్ నిఫ్టీ ఆల్మోస్ట్ 140-150 పాయింట్స్ వరకు అది ఇదైంది. కొంచెం బ్యాంక్ అంటే 400-500 పాయింట్లు వచ్చేసి ఉంటుంది మిగిలిది. ఇది మన దీనికి సంబంధించింది. ఇంకా లాస్ట్ మన లైవ్ బైసల్ సిగ్నల్స్ ఎలా ఉన్నాయో అవి మీరు చెక్ చేసుకోండి. చూడండి, ఇక్కడ మీకు ఇస్తున్నాను. రియలీ నిఫ్టీ, సెన్సెక్స్, మిడ్ క్యాప్ నిఫ్టీ ఇవి చేసిన వాళ్ళకైతే, ఎస్పెషల్లీ నిఫ్టీ సెన్సెక్స్ చేసిన వాళ్ళకైతే లిటరలీ డబుల్ అయిపోయి ఉంటుంది వాళ్ళ అమౌంట్. ఎందుకంటే మార్నింగ్ నుంచి ఈ టైప్ ఆఫ్ బ్లాస్ట్ మార్కెట్ ఉంటుందని, ఎంత పెరిగిపోతుందని అసలు మీకు ఎవరు ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు మార్కెట్ మరి దీంట్లో. ఓన్లీ మా ఛానల్ తప్ప ఇంకెవ్వరు ఎక్స్పెక్ట్ చేయరు. ఇటువంటి జరుగుతుందని కూడా ఎవరు ఊహించరు. ఓన్లీ మా ఛానల్ మాత్రమే ఇలా మీకు ఎక్స్ప్లెయిన్ చేయగలిగింది. సో ఎప్పుడైతే మీరు మన నిఫ్టీ ఛానల్ చూస్తుంటారో దీంట్లో మీకు డైరెక్ట్గా నిఫ్టీలో కాల్ ఆప్షన్స్ అన్నీ పొద్దున్నే పోయి వచ్చేసాయి. కాల్ ఆప్షన్స్ ఆల్రెడీ టార్గెట్స్ కూడా చాలా రీచ్ అయినాయి ఫర్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ, వేరస్ బ్యాంక్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్కి, వేరస్ బ్యాంక్ నిఫ్టీకి అంత జరగలేదు. ఇది మన టోటల్ ఈరోజు పోస్ట్ మార్కెట్ సంబంధించింది. మండే మార్నింగ్ ఎలా ఉంటుంది అనేది రేపు ఒక వీడియో పెడతాను, దాన్ని చూసి చెక్ చేసుకోండి. ఈరోజు నేను చెప్పాలనుకున్న హైలైట్ ఏంటంటే మండే నుంచి మీకు ఈ మా సిగ్నల్స్ ఏవైతే ఉన్నాయో చార్ట్లో వచ్చేవి, ఆ సిగ్నల్స్తో పాటు మీకు వస్తాయి చార్ట్స్ టు అవర్ సబ్స్క్రైబర్స్. యూ జస్ట్ వాచ్ ఇట్. సబ్స్క్రైబ్ టు మార్కెట్ మేడి ఇఫ్ ఆర్ హ్యాపీ విత్ us. థ్యాంక్ యూ.